హాయ్ అందరికీ. ఈరోజు అయితే ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా సున్నుండలు తయారు చేసేద్దాం. దానికోసం అయితే నేను 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. ఇవి స్మెల్లోనే తెలిసిపోతుంది ఇవి వేగినాయా లేవని. ఇట్లా వేయించుకోవాలి. ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా టేస్టీగా తయారు చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. ఇలా వేయించి పక్కన పెట్టుకొని అలాగే ఇందులోకి 2 గుప్పిళ్ళ వరకు నేను బియ్యం యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యాన్ని కూడా కొంచెం వేయించుకొని ఇట్లా ప్లేట్లోకి తీసుకొని ఇవి 2 మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టిన ఇందులోకి యాలకుల పొడి అండ్ బెల్లం కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇట్లా ఈ రెడీ అయిన ఈ పొడిలోకి నెయ్యి కరగబెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇట్లా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా లడ్డు షేప్లోకి ఉండ చుట్టుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే రెడీ అయిపోతాయి ఈ సున్నుండలు. ఎంతో ప్రోటీన్స్ అలాగే టేస్ట్గా కూడా పిల్లలకి ఇట్లా రెడీ చేసి పెట్టుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.